Hi everyone, welcome to my channel DSC Easy Learning. Subscribe for more DSC videos. Today మన టాపిక్ వచ్చేసి సైన్స్ టైం టేబుల్. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్ ప్లస్ మెథడాలజీ అనమాట. ఒకసారి చూడండి. ఫస్ట్లీ మనం సైన్స్ అనగానే మనకి థర్డ్ క్లాస్ నుంచి చూసుకుంటే కనుక ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని మొదలవుతుంది. కాబట్టి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అంతే కదా ఫ్రెండ్స్. అయితే 11 లెసన్స్ ఉన్నాయి ఇవి. ఓకే, ఒకసారి నోట్స్ పెట్టుకుని రాయడం స్టార్ట్ చేయండి రాయలేని వాళ్ళు. సెకండ్ వన్ వచ్చేసి సైన్స్ అనమాట, సామాన్య శాస్త్రం అంటారు. ఇది 6th క్లాస్ అండ్ 7th క్లాస్కి 12 లెసన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు లాస్ట్ టైం టెట్కి ప్రిపేర్ అయినప్పుడు 6th వరకు మనం న్యూ బుక్స్ చదివాం కదా. అయితే 7th నుంచి 10th వరకు ఓల్డ్ బుక్సే చదివాం. సో ఇక్కడ 7th మనకి ఇప్పుడు న్యూ సిలబస్ అండ్ న్యూ బుక్ వచ్చేసింది కాబట్టి 12 లెసన్స్. అదే మీ దగ్గర ఓల్డ్ బుక్ ఉంటే, మీరు ఓల్డ్ ప్రిపేర్ అయ్యి ఉంటే ఒకసారి అది కూడా ఒకసారి చూడండి. అది 16 లెసన్స్ ఉన్నాయి. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫిజికల్ సైన్సెస్ ప్లస్ బయాలజికల్ సైన్సెస్, పిఎస్ఎన్ఎస్ అంటారు కదా, అది అనమాట. అయితే 8th క్లాస్ ఫిజిక్స్ వచ్చేసి 11 లెసన్స్, ఎన్ఎస్ వచ్చేసి న్యాచురల్ సైన్స్ 7 లెసన్స్. ఇది న్యూ సిలబస్, అంటే న్యూ సిలబస్ బుక్స్ ఉన్నాయి కదా అవి అనమాట, ఎన్సీఆర్టీ సిలబస్ అనమాట. అయితే ఓల్డ్ సిలబస్ వచ్చేసి ఫిజిక్స్ 12 లెసన్స్, ఎన్ఎస్ 11 లెసన్స్. అయితే ఇది ఓల్డ్ అనేది మనం ఆల్రెడీ చదివాం. సో ఇది ఒకసారి మీరు చూసి ఆ తర్వాత న్యూ బుక్స్కి వెళ్ళండి. ఓకే, ఓల్డ్ కదా అని చెప్పి వదిలేవద్దు. ఓల్డ్ అంటే 6th వరకు న్యూ చదివామండి లాస్ట్ టైం. 7th, 8th, 9th, 10th ఓల్డ్ బుక్స్ అనమాట. ఓకే, ఆ బుక్స్ ఒకసారి చదవండి మీరు, నో ప్రాబ్లం అనమాట. చదివిన తర్వాతే ఎన్సీఆర్టీ బుక్స్ ఓన్లీ 8th క్లాస్కే వచ్చాయి. ఆ బుక్స్ ప్లస్ న్యూ సిలబస్ వచ్చింది 7th క్లాస్కి. ఆ బుక్స్ చూసుకోండి ఒకసారి, ఓల్డ్ కూడా చూడండి, న్యూ కూడా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు అనమాట. స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్తే అర్థమవుద్ది. ఓకే, 9th క్లాస్కి వచ్చేసి ఫిజిక్స్ వచ్చేసి 12 లెసన్స్, ఎన్ఎస్ వచ్చేసి 11 లెసన్స్. ఇక్కడ 10th క్లాస్ వచ్చేసి 12 లెసన్స్, ఎన్ఎస్ వచ్చేసి 10 లెసన్స్. ఓకే, 12 లెసన్స్, 10 లెసన్స్. ఇక్కడ చూడండి ఒకసారి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఏంటంటే మీరు 8th క్లాస్ వరకు చదివేసి ఫుల్గా 9th, 10th రిలేటెడ్గా చదవచ్చా ఇలా అలా డౌట్స్ రావచ్చు. ఏంటంటే 9th, 10th రిలేటెడ్గా టాపిక్స్ ఏం చదవద్దు. ఒకవేళ ఉంటే కనుక రిలేటెడ్గా చదివేసుకోండి. మిగతా ఉంటాయి కదా, ఇక్కడ 12 లెసన్స్ అని చెప్పాను, అవి కూడా చదవాలి. ఓకే, అన్ని టోటల్లీ 10th వరకు ఆల్ కంప్లీట్ చేయాలన్నమాట. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఒక టాపిక్ తీసుకుందాం అనుకోండి, ఆ టాపిక్ ఇంకా ఇంట్రెస్ట్ ఉందనుకోండి మీకు, అది ఇంటర్లో కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు అనమాట. దీనివల్ల ఏమవుద్దంటే మనకి మన సబ్జెక్ట్ అనేది మనకు బాగా, ఈ సైన్స్ సబ్జెక్ట్ మీద ఒక పట్టు వస్తుంది అనమాట. ఏంటంటే బాగా అర్థమవుద్ది అనమాట ఆ టాపిక్ అనేది. ఒకవేళ మీకు ఇంటర్ వరకు అంటే ఆ నెక్స్ట్ లెవెల్ వరకు చదవాలనుకుంటే కనుక 10th వరకు మాత్రం మీరు మస్ట్ అండ్ షుడ్గా చదవండి, ఆల్ లెసన్స్ చదవాలి. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, సైన్స్ మెథడాలజీ. దీనికి కూడా మనకి మార్క్స్ ఉన్నాయి కదా. అయితే దీనికి 2nd ఇయర్ డైట్ బుక్స్ ఉన్నాయి కదా, అది పేపర్ 5 అనమాట. 6 యూనిట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 2nd ఇయర్ డైట్ పేపర్ 6D, ఇవి కూడా 6 యూనిట్స్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? నెక్స్ట్ మీరు ట్రై మెటీరియల్ ఒకటి తీసుకోమని చెప్పాను నేను ఆల్రెడీ, మ్యాథ్స్కి చెప్పా. ఓకే, అదొకసారి ఆ బుక్లో అయితే మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ 3 కవర్ అవుతాయి అనమాట. ఒకసారి మీరు ఆ బుక్ తీసుకుని చదవండి, మీకే అర్థమవుద్ది. ఓకే, ఇది ఓన్లీ సైన్స్కి సంబంధించిన టైం టేబుల్. ఓకే, ఇక్కడ చూడండి, ఈవీఎస్ 3rd, 4th, 5th క్లాస్కి సైన్స్ ప్లస్ సోషల్ 2 కవర్ అయిపోతాయి అనమాట. వీళ్ళకి ప్రత్యేకించి సోషల్ టెక్స్ట్ బుక్స్ లేవు కదా, ఓన్లీ ఈవీఎస్ అంటేనే ఆ 2 వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ నేను చెప్పాను కదా, ఈవీఎస్కి 3rd, 4th, 5thకి సోషల్ కవర్ అయిపోద్దని. ఇక్కడ చూడండి, సోషల్ టైం టేబుల్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇక్కడ 6th క్లాస్ నుంచి మీరు 12 లెసన్స్, 7th 12 లెసన్స్, 8th ఇక్కడ చూడండి ఓల్డ్ బుక్ అని చెప్పాను కదా, 7th క్లాస్ ఓల్డ్ బుక్లో 22 లెసన్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఏం తప్పు లేదనమాట. ఒకసారి అవి కూడా చూడండి. నాలెడ్జ్ అంటే మనకి ఆ సోషల్ మీద సబ్జెక్ట్
మంచి ఇది వస్తుంది అనమాట. అంటే మనకి ప్లస్సే అవుద్ది, ఏమి చదివేస్తున్నాం ఏదో అయిపోద్ది రావేమో అనుకోవద్దు, మనకు ఏమీ ఇది అవ్వద్దు అనమాట, ప్లస్ అవుద్ది. చూడండి ఒకసారి. 8th క్లాస్ వచ్చేసి జాగ్రఫీ, హిస్టరీ, పాలిటిక్స్. ఇది న్యూ అనమాట, ఎన్సీఆర్టీ సిలబస్. ఇక్కడ 6 లెసన్స్ ఉన్నాయి. ఇక 10 హిస్టరీ వచ్చేసి, పాలిటిక్స్ వచ్చేసి 10. అదే ఓల్డ్ బుక్ చూసుకుంటే 24 లెసన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అర్థమైందా? ఇక్కడ 9th క్లాస్ 24 లెసన్స్, నెక్స్ట్ 10th క్లాస్ వచ్చేసి కూడా 21 లెసన్స్. ఇవన్నీ మీరు రిలేటెడ్ టాపిక్స్ ఉంటే ఒకసారి ముందు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. అదే కాకపోతే మొత్తం అన్నీ చెప్పాను కదా, సైన్స్కి మొత్తం ఆల్ చదవాలి అని 10th వరకు మొత్తం అన్ని లెసన్స్ కవర్ అయ్యే విధంగా చూసుకోండి. రిలేటెడే చదువుతామంటే ఏమో నెక్స్ట్ వేరే దాని మీద నుంచి ఏమైనా రావచ్చు బిట్, మళ్ళీ ఆ ఛాన్స్ మళ్ళీ పోగొట్టుకోవడం ఎందుకు, సో అందుకే అన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సోషల్ మెథడాలజీ వచ్చేసి సెకండ్ ఇయర్ డైట్ బుక్ ఉంది కదా, పేపర్ 6 అనమాట, 6 యూనిట్స్. ఓకే, సెకండ్ ఇయర్ అంటే ఇది సెకండ్ ఇయర్ డైట్ పేపర్ 6E 6 యూనిట్స్. ఓకే, ఒక బుక్కే ఉంది దీనికి, నో ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ ట్రై మెథడ్ బుక్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, ఈ వీడియో మీరు అంటే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అనమాట, మ్యాథ్స్. ఓకే, ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, జీకే బిట్స్ ఇలా అన్నీ ఉన్నాయి, ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్, అర్థమవుతుంది మీకు, క్లారిటీ వస్తుంది అనమాట డిఎస్సి మీద. అవన్నీ చూస్తే ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఓకే, నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, ఒక పోస్ట్ నాదే అన్నట్టు చదవండి. ఓకే, మీదే అనమాట, మీదైనా నాదైనా ఒక పోస్ట్ మందే అన్నట్టు మనం ఉండాలి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, మంచిగా చదవండి, మంచిగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.